మన వెబ్‌సైట్‌లో గూగుల్ మ్యాప్స్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము గూగుల్ మ్యాప్స్ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఏదైనా బ్రౌజర్‌లో మ్యాప్స్ అని టైప్ చేసినట్టయితే స్టార్టింగే మనకి maps.google.com అని వస్తుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇది ఓపెన్ చేసాక మన లొకేషన్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెర్చ్‌లోనే ఇచ్చినా ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ రాండమ్‌గా ఏదో ఒక లొకేషన్‌ని క్లిక్ చేసేస్తున్నాను. ఇలా క్లిక్ చేసాక మనకి ఒక పాపప్‌లా వచ్చి దానిలో మనకి షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇక్కడ ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేసాక ఎంబెడ్ ఎ మ్యాప్ అని ఇంకొకటి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఈ మ్యాప్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంటాయి. స్మాలు, మీడియము, లార్జు, కస్టమ్ సైజ్. నేనిక్కడ మీడియం క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కాపీ హెచ్‌టీఎంఎల్ ఉందిగా అది క్లిక్ చేస్తున్నాను. సో, అదిక్కడ మనం పేస్ట్ చేయాలి. సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న సైజ్ ప్రకారం ఎంత విడ్త్, హైట్‌లో వచ్చినియి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ కోడ్‌లో ఏముందంటే ఐఫ్రేమ్ ట్యాగ్ ఉంది. ఐఫ్రేమ్ ట్యాగ్‌ని యూజ్ చేసి మన వెబ్‌సైట్‌లో వేరే వెబ్‌సైట్‌ని ఎంబెడ్ చేసుకోవచ్చు. అంటే చూపించొచ్చు. అండ్ ఇంకా మనకి విడ్త్, హైట్ కూడా ఐఫ్రేమ్ ట్యాగ్‌లో మనం పెట్టుకోవచ్చు. 60% ఇస్తున్నాను. అండ్ హైట్ అనేది 700 పిక్సెల్స్ ఇస్తున్నాను. విడ్త్, హైట్ అనేది ఇంకా ఎక్కువ అనేది కనిపిస్తుందనమాట.